మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. యోపెన్ను కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువను తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. ఇది సంఖ్యాకాండం 14వ అధ్యాయం 26 నుంచి 30 వచనాలు బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు. పై వాక్యాన్ని బాగా పరిశీలిస్తే మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు అంటున్నాడు యెహోవా. అంటే బాగా పరిశీలించండి ఈ వాక్యాన్ని. మిమ్మును నివసింపజేయుదని నేను మీకు ప్రమాణం చేశా, కానీ అందులో మీరెవ్వరూ కూడా ఎంటర్ అవ్వరు, మొత్తం అందరినీ అరణ్యంలోనే వేసేస్తా అంటున్నాడు. అంటే ఆల్రెడీ వారికి ప్రమాణం కూడా చేశాడు మిమ్మల్ని ఆ దేశంలో నివసింపజేస్తానని. కానీ ఇప్పుడు అది జరగదు. మీ శవాలు ఈ అరణ్యంలోనే రాలిపోతాయి.